హాయ్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఇంట్లోనే క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొన్ని చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ. దీనికోసం పెద్ద సైజు ఉండే ఆనియన్స్‌ని 2 తీసేసుకొని, తొక్కు తీసేసుకొని, వెనక సైడ్ ఉండే హార్డ్ పార్ట్ తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని సన్నగా, పొడవుగా అన్నీ ఒకటే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. లేదంటే ఆనియన్స్ అనేవి సరిగా వేగవు. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి ఇలా చేత్తో స్ప్లిట్ చేసేసుకోవాలి. ఏదైనా పెద్ద సైజు ఆనియన్స్ ఉంటే పక్కన తీసేసి పెట్టుకోవాలి. వేరే కర్రీలోకి యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ పెట్టుకోకండి. ఆనియన్స్ వేసినప్పుడు పొంగిపోతుంది. ఇప్పుడు ఒక ఆనియన్ వేసి చూస్తే వెంటనే పైకి వచ్చేస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు ఆనియన్స్ని కొంచెం కొంచెం బ్యాచెస్ కింద యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం టైం పడుతుంది. చూడండి, ఆనియన్స్ అనేవి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక మిక్స్ స్ట్రైనర్లోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి కొంచెం వేడిగానే ఉంటాయి కాబట్టి ఆ వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫోర్క్ స్పూన్ తోటి ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే ఒకదాని మీద ఒకటి ఉంటే ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇవంతా బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక జిప్లాక్ బ్యాగ్లోకి యాడ్ చేసుకొని 2 to 3 వీక్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు.